ఈ మొదటి రోజు కొరకు నేను దేవుని సన్నిధిలో ధ్యానించుండగా ప్రభు నాతో మాట్లాడిన విషయంను మీతో మాట్లాడాలని ఆశపడుచున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనంలో ఒకే ఒక మాట నన్ను ఆకర్షించినది. అక్కడ రాయబడి ఉన్నది, అవసరమైనది ఒకటే, ఓన్లీ వన్ థింగ్ ఈజ్ నీడ్ఫుల్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. ఈ మాట నేను ధ్యానించుండగా చాలాసార్లు ఈ అంశం నేను మాట్లాడి ఉన్నాను, కానీ మరల ఇది నేను చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన విషయము, ఈరోజు భారముతో కృంగి కృషించిపోయిన వారికి ఈ మాటలను జ్ఞాపకం చేయాలని. ఈ యొక్క మాట యేసు ప్రభు మాటలో ఆయన దేని విషయమై ఈ విషయం మాట్లాడారు అని మనం ధ్యానించినట్లయితే, అదే అధ్యాయము లూకా సువార్త 10లో 37 నుండి 41 వరకు మనం చూస్తున్నాము. యేసు ఒక గ్రామంలో ప్రవేశించెను అని రాయబడి ఉంది, బెతాని గ్రామంలో. అక్కడ మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనేను అని రాయబడి ఉంది. తర్వాత మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, ఆమెకు మరియా అనే ఒక సహోదరి ఉండేను. ఆమె యేసు పాదముల కూర్చోండి ఆయన బోధ వినుచుండేను అని చూస్తున్నాం. ఇంకను ముందుగా మనం చదివితే ఈ మార్తా గురించి మనం చూస్తున్నాం. ఆమె విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి ప్రభుతో ఆమె అంటుంది, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పింది. ఇంకా తర్వాత చూస్తున్నాం యేసు మాటలో ఆ మార్తను చూసి యేసు అంటున్న మాట, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అని ఆమెతో చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఈ వాక్య భాగం మీలో కొందరు కొన్నిసార్లు చదివి ఉండొచ్చు, కానీ ఈ ఒక్క వాక్య భాగం చదువుతున్నప్పుడు ఆ అంశంలో ఉన్న ఒక్కొక్క మాటలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. మిమ్మల్ని చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పించిన విషయం ఏమిటంటే, మొట్టమొదటి ఇక్కడ ఇద్దరు సహోదరులను గురించి మనం చూస్తున్నాం, మార్తా మరియా గురించి. ఈ ఇద్దరు కూడా మనం చూసినట్లయితే దేవుని అంగీకరించిన వారు, యేసు ప్రభుని వారు అంగీకరించినారు. ఇక్కడ మనం చూస్తున్నాం, మొదట మార్తా గురించి రాయబడి ఉంది, మార్తా యేసును తన ఇంట చేర్చుకొనేను అని రాయబడి ఉంది. తన ఇంట్లో అంటే యేసును పోయి పిలుస్తుంది, అయ్యా మీరు మా ఇంటికి రావాలి, మా ఇంట్లో వచ్చి భోజనం చెయ్యము, మా ఇంట్లో వచ్చి ఉండండి అని చెప్పి యేసును తన ఇంటికి ఆహ్వానించినది. అంటే ఇల్లు అని చెప్పగా, ఒకవేళ ఈ రోజు మీరు ఇక్కడ వచ్చిన మీరు ఒకవేళ మీరు ఇల్లు అని చెప్తే అక్కడ రాళ్లతో కట్టబడిన మీ ఇల్లు గురించి ఒకవేళ ఆలోచిస్తారేమో, కానీ వాక్యానుసారంగా చూస్తే ఏది దేవుని ఇల్లు, వాట్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు ఏమిటి అని వాక్యానుసారంగా మనం చూస్తే, మనం లూకా సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తున్నాము. అక్కడ ఒక అపవాది గురించి మనం చూస్తున్నాం, అపవిత్రాత్మ గురించి మనం చూస్తున్నాం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత ఆ అపవిత్రాత్మ ఆలోచిస్తుంది, నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగిపోయి అక్కడ నేను కాపురం ఉందును. అపవాది ఏం చెప్తుంది, నేను విడిచి వచ్చిన ఆ ఇంటికి నేను తిరిగి వెళ్తాను. అక్కడ మీరు చూస్తే, అక్కడ మనం ఆ యొక్క సందర్భంలో చదివి చూస్తే అక్కడ ఇల్లు అని అపవాది దేని గురించి అక్కడ చెప్తుందంటే, అక్కడ రాయబడిన మాటలో ఒక మనుష్యుని వదిలిపోయి అని రాయబడి ఉంది. ఒక మనుష్యుని వదిలిపోయి, అపవాది విడిచిపెట్టి పోవడం ఒక ఇల్లు కానీ, రాళ్లతో కట్టబడిన ఒక ఇల్లు కాదు. కానీ అక్కడ అపవిత్రాత్మ ఏమనుకుంటుంది, ఒక మనుష్యుని విడిచిపెట్టి పోయిన తర్వాత, ఒక మనిషిని విడిచిపెట్టి పోయిన తర్వాత అది ఎక్కడెక్కడో తిరిగి, నీళ్లు లేని చోట అంతా తిరిగి చివరికి అది ఆలోచిస్తుంది, నేను విడిచి వచ్చిన ఇల్లే నాకు బాగుంది. అంటే అపవాది ఇల్లు అని దేని గురించి చెప్తుందంట, అక్కడ వాక్యంలో చూస్తున్న ఒక మనుష్యుని అని రాయబడి ఉంది. అంటే మన ఇల్లు అని చెప్పుచున్నప్పుడు ఏది ఇల్లు, మన శరీరమే ఇల్లు. అపవాది ఒకవేళ నివసిస్తే అది అపవాది యొక్క ఇల్లు, లేదా దేవుడు మనలో నివాసము చేస్తే మన ఇల్లు ఎటువంటిది, మన శరీరము ఎటువంటిది. మన శరీరము గురించి కాదు, యేసు తన శరీరం గురించి మాట్లాడుచున్నప్పుడు
యోహాను సువార్త 2:21 అక్కడ రాయబడి ఉంది, దేవాలయమును తన శరీరముగా ఆయన మాట్లాడుచున్నట్టు మనం చూస్తున్నాం. అయితే నేను ఎప్పుడు అంటాను, ఒకవేళ ఈ శరీరంలో అపవిత్రాత్మ నివసిస్తే లేదా దురాత్మ నివసిస్తే, దయ్యము నివసిస్తే, అది దయ్యపు ఇల్లు లేదా అపవాది యొక్క ఇల్లు లేదా అపవాది యొక్క గృహము. కానీ దేవుని ఆత్మ నివసిస్తే ఏమిటి? దేవుడు ఆత్మ నివసించే ఆ ఇల్లును దేవాలయము అంటారు. యేసు కూడా ఆ దేవాలయంను చూసి, ఈ దేవాలయంను పడగొట్టుడి, 3 దినములో దాన్ని లేపుతానని చెప్పుచున్నప్పుడు ప్రజలు ఆశ్చర్యపడి అడుగుచున్నారు, ఈ దేవాలయం కట్టడానికి ఎన్నో సంవత్సరం అయింది కదా, 3 దినములో ఈ దేవాలయంను పడగొట్టి నువ్వు లేపుదువా అని. కానీ అక్కడ రాయబడిన మాట, అక్కడ రాయబడి ఉంది, ఆయన ఈ దేవాలయం గురించి కాదు, రాళ్లతో కట్టబడిన దేవాలయం కాదు, తన శరీరం అనే దేవాలయం గురించి ఈ మాటను పలికెను. అయితే ఈరోజు ఒక ప్రశ్న, అంటే మన అందరూ కూడా మన శరీరంతో ఇక్కడ ఉన్నాం, మన శరీరంలో మనం యేసును అంగీకరించి ఉన్నామా? ఇక్కడ మనం చూస్తున్నాం, మార్తా అనే సహోదరి యేసును తన ఇంట్లో చేర్చుకున్నది. కానీ ఎక్కడ చేర్చుకోలేదు? తన హృదయంలో చేర్చుకున్నదా? తన హృదయంలో స్థలం ఇచ్చినదా? అలా ఇస్తే ఆమె హృదయంలో ఏముంది అని తర్వాత మనం చదివి చూస్తే మనకు తెలుస్తుంది. ఆమె జీవితంలో 2 సహోదరి జీవితంలో మనం చూస్తున్నాం. అక్కడ ఇంకొక సహోదరి ఉంది, ఆమె యేసును తన ఇంటికి పిలవలేదు, కానీ ఆమె హృదయంలో యేసును చేర్చుకున్నది. ఎలా చేర్చుకున్నది? మనం ఆ వాక్యంలో చూస్తున్నాము. ఆ మరియా అనే సహోదరి ఏం చేసింది? యేసు పాదంలో కూర్చొని ఆయన బోధ వినుచుండేను అని రాయబడి ఉంది. అయితే ఈ మార్త గురించి మనం మొట్టమొదటి చూద్దాం. ఆమె ఏం చేసింది? అక్కడ రాయబడి ఉంది, ఆమె విస్తారమైన పని పెట్టుకొనుట చేత అని రాయబడి ఉందండి. విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి అని రాయబడి ఉంది. ఈ మాట నేను మరల చదువుతున్నప్పుడు ఆలోచించాను. అనేకమైన పనులు ఉండడం వేరే విషయం, ఇంకొకటి అనేకమైన పనులు పెట్టుకోవడం వేరే. పనులు పెట్టుకోవడం వేరే, పనులు ఉండడం వేరే. దాని అర్థం, వ్యత్యాసం ఏమిటి? ఇక్కడ కొందరు మనం చూస్తే ఉదయం నుండి రాత్రి వరకు అన్ని లేనిపోని పనులు, అవసరం లేని పనులు, తొందరపాటు, ఇవన్నీ పెట్టుకొని చాలా, ఎవరినైనా అడగండి, మేము చాలా బిజీ ఉన్నామండి, మాకు చాలా పనులు ఉన్నాయండి, ఆ పనిని బట్టి మాకేం సమయం లేదు, దేవునితో మేము సమయం గడపడానికి మాకు సమయం లేదని అంటూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నాము, మార్త గురించి రాయబడి ఉంది, ఆమె విస్తారమైన పనిని పెట్టుకొనుట చేత ఆమెకి ఏమొచ్చిందంట? తొందరపాటు. తర్వాత వచనంలో మనం చూస్తున్నాము, ఆమె చెప్పుచుంది, ఒంటరిగా నేను పని చేస్తూ ఉన్నాను, నాకు సహాయం చేయడానికి ఎవరు లేదు. ఇంకా ఆమె ఏ రీతిగా ఆమె విసుగు చెందినదో ఇంకా రాయబడి ఉంది. అనేకమైన పనుల గురించి యేసు ఆమె గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. ఈరోజు మనుషుల జీవితం మనం చూసినట్లయితే, దేవుని అంగీకరించిన బిడ్డలు సాధారణంగా ఎప్పుడో ఒక రోజు మన యేసు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరిస్తూ ఉన్నాం, క్రైస్తవులుగా మారిపోతున్నాం. కానీ మారిపోయిన తర్వాత జీవితంలో వస్తున్న సమస్యల గురించి ఏమిటి? కొందరు నాతో చెప్తూ ఉంటారు, సిస్టర్, మేము అన్యులుగా ఉన్నప్పుడు మాకు ఇంత కలవరం లేదండి, కానీ మేము క్రైస్తవులం మారిన తర్వాత కూడా మాకు ఎందుకు తొందరపాటు వస్తుంది, ఎందుకు విసుగు వస్తుంది, ఎందుకు సమస్యలు వస్తుందని. చాలా వరకు కారణం మనం చూస్తే దానికి ఒక కారణం అనేకమైన పనులు పెట్టుకొనుట చేత. మనకు ఉంది అని కాదు, కానీ అనేకమైన పనులు పెట్టుకోవడం. కొన్నిసార్లు సేవకని నేను ప్రిపేర్ అవుతూ ఉంటాను. అలా నేను దేవుని వాక్యం ధ్యానిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఏమేమో పనులు జ్ఞాపకానికి వస్తుంది. అయ్యో, అది చేయలేదు కదా, టికెట్ బుకింగ్స్ చేయలేదు కదా, నేను వాళ్ళకు జవాబు రాయలేదు కదా, వీళ్ళతో ఫోన్లో అలా ఆ పనిని వెంటనే నా ఒక బైబిల్ చదువును ఆపి కానీ అది చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు, ఇప్పుడు ఇది అవసరమో కాదు, తర్వాత చూడవచ్చు, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు ఇవన్నీ చేసుకోవచ్చు, ఇప్పుడు కావలసినది మీటింగ్ కొరకు
ప్రిపేర్ అవ్వడం. ఇక్కడ మనం చూస్తున్నాం, మార్తా గురించి మనం చూస్తున్నాం. విస్తారమైన పనిని ఆమె చేసినప్పుడు ఆమెకి ఏమొచ్చింది? తొందరపాటు వచ్చిందంట. ఆమెకు చింత వచ్చింది, విచారం వచ్చింది. ఈ రోజుల్లో చాలా మంది అప్పుల బాధ అంటారు. క్రైస్తవులు మాకెందుకు అప్పుల బాధ వచ్చింది? దానికి కారణం కూడా విస్తారంగా వ్యాపారమును విస్తరించడము, లేదా విస్తారంగా అన్ని పనులు పెట్టుకోవడము, లేదా ఏది అవసరమై ఉన్నదో అది చేయకుండా అవసరం లేనిది చేయడము, కావలసినది చేయకుండా అవసరం లేనిది చేసినప్పుడు దానికి పేరు తొందరపాటు. ఆ తొందరపాటును బట్టి ఏమొస్తుంది? విచారములు, దుఃఖము, వేదన మన జీవితంలో వస్తుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక మనుషుడు పని చేస్తే వారు అనుకుంటారు, ఓ సాయంత్రం పోయి మనం ప్రార్థన చేయవచ్చు. సాయంత్రం అనుకుంటారు, సాయంత్రం వచ్చేసరికి చాలా అలసిపోతారు. తొందరపాటు, విసుగు హృదయంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించడం కానీ దేవుణ్ణి వెతకడము కానీ చాలా కష్టమైన పనిగా మారిపోతున్నది. వాక్యంలో కూడా చూస్తున్నాం, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు వారిని ఆ చోటికి దేవుడు నడిపించినందుకు వారు సంతోషించినారు. వారికి తృప్తిగా ఆహారము అన్ని వారికి దొరికినది. కానీ వాక్యంలో చదివి చూస్తే రోజు రోజు వారు విస్తరించిన తర్వాత నిర్గమ కాండంలో మనం చూస్తున్నాం, 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12 నుండి 14 వరకు ఇజ్రాయిల్ల చేత ఐగుప్తులు అనేక పనులను చేయించుకున్నారు. అక్కడ రాయబడి ఉంది, ప్రతి పనియు కఠినముగా ఉండుట గనుక వారి ప్రాణములు విసికించిరి అని రాయబడి ఉంది. ఉదయం నుండి సాయంత్రం వరకు హృదయం అంతా భారముతో విచారముతో నిండిపోయినప్పుడు దేవుని సన్నిధిని కానీ దేవుణ్ణి వెతకడం కానీ మన జీవితంలో చాలా కష్టమైపోతున్నది. అందుకే ఈరోజు చాలా మంది జీవితంలో దేవుని వెతకలేక దేవుని యొద్ద నుండి దూరం అయిపోతున్నారు. క్రైస్తవ జీవితం అంటే ఏదో ఒక రోజు ఆలయానికి పోవడం, ఏదో ఒక రోజు కానుకలు వేసి తిరిగి రావడం అని అనుకుంటూ ఉంటారు. నా జీవితంలో కూడా చాలా సంవత్సరం తరతరాలుగా క్రైస్తవ కుటుంబమే. అప్పుడు అంతా నేను అనుకునేది ఏమిటంటే, క్రైస్తవ జీవితం అంటే సండే ఆదివారం ఒక రోజు చర్చికి పోవడం, ఏదో ఒక రోజు 2 పాటలు పాడడం, మరి కొన్ని కానుకలు వేయడం, చర్చ్లో తిరిగి రావడం. కానీ ఒక రోజు నా వివాహం అయిన తర్వాత, వారంగలు వచ్చిన తర్వాత, నాకు పెళ్ళైన రోజుల నుండి సమస్యనే, చేతబడి ద్వారాను ఇంకా బిడ్డలు చనిపోవడము, ఈ రీతిగా చాలా సమస్యలు వచ్చినప్పుడు ఆ విసుగు వచ్చిన ఆ సమయంలో ఏం చేయాలని తోచక కొన్ని సందేశాలు వినడం ప్రారంభించాను. మొదటిది DGS దినకరన్ గారిది, ఇంకొకటి బ్రదర్ మోహన్ సి లాజరస్ అనే ఆ దైవజనుని. ఆ రోజుల్లో CDs లేదు, టేప్ రికార్డర్లు మాత్రమే. 88వ సంవత్సరం. ఇప్పుడు ఉన్నట్టు 4 ఛానల్ 6 ఛానల్ క్రిస్టియన్స్ ఛానల్స్ లేదు. ఒకటి నేషనల్ ఛానల్ వస్తుంది టీవీలో, దానిలో ఏ క్రైస్తవ ప్రోగ్రాం ఉండదు. అప్పుడు అంత టైం పాస్ కావడానికి కొన్ని సందేశాలు వినడం ప్రారంభించాను. దానిలో విన్న ఒక్క సందేశము, ఒక్క మాట నన్ను ఆకర్షించినది. దానిలో ఆ ప్రసంగికుడు, ఏ క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ జస్ట్ గోయింగ్ టు చర్చ్ ఆన్ సండే అండ్ ఎ ఫ్యూ పైస్ ఆఫ్ ఆఫరింగ్, బట్ ఇట్స్ వాకింగ్ అండ్ టాకింగ్ విత్ గాడ్. అంటే ఆయన చెప్పిన మాటలో క్రైస్తవ జీవితం అనేది ఏదో ఒక ఆదివారము కానీ ఏదో ఒక రోజు దేవుని వెతికి రక్షణ అనుభవంతో ఆగిపోవడం కాదు, కానీ దేవునితో నడవడం, దేవునితో మాట్లాడడం, దేవునితో సహవాసం కలిగి ఉండడం అని విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మనం దేవునితో మాట్లాడవచ్చా? దేవునితో నడవచ్చా? దేవుని స్వరంను వినొచ్చా అని ఆశ కలిగినప్పుడు అప్పుడు నేను వెతకడం ప్రారంభించాను. ప్రభువా, దేవునితో మాట్లాడడం అంటే ఏమిటి? దేవుని స్వరం వినడం అంటే ఏమిటి? దేవునితో నడవడం అంటే ఏమిటి? అప్పుడు ఆ సందేశంలో విన్నాను, వాక్యంలో అన్నిటికీ జవాబు ఉందని. ఆ సమయంలో చాలా ఆశతో వాక్యంను చదవడం ప్రారంభించాను. 90వ సంవత్సరంలో 89-90వ సంవత్సరంలో రోజు గంటలు కూర్చొని వాక్యం చదవడం ప్రారంభించాను. అప్పుడు 90వ సంవత్సరం మాకు ఆశ వచ్చింది. ఇంకా ఆ ప్రసంగాలు వింటుంటూ పరిశుద్ధాత్మ అనుభవంతో, మాకు ఒక ఫ్యాక్టరీ ఉంది, మీకు చాలా మందికి తెలుసు. అప్పుడు కేక్ కాదండి, ఒక చిన్న స్వీట్ ఫ్యాక్టరీ. ఆ స్వీట్ ఫ్యాక్టరీలో మాకు ప్రతి ఆదివారం ఒక కూడిక జరుగుతుంది. దానిలో ఆ కంపెనీలో పని చేస్తున్న వాళ్ళందరూ, తమిళ్ మాట్లాడుతున్న వారందరూ కూర్చొని
అందరూ మంచిగా పాటలు పాడి ఒక చిన్న ఆరాధన. ఆ ఆరాధనలో తమిళనాడు నుండి వచ్చి ఇక్కడ వరంగల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన ఒక సహోదరుడు వచ్చి వారు ఆరాధన జరిపించినారు. నాకు అలవటంత సంప్రదాయ ఆరాధనలు, కానీ వారు ఆరాధన చేస్తున్నప్పుడు గమనించాను, వారు అన్ని భాషలు మాట్లాడడం ప్రారంభించారు. వారు కేకలు వేయడము, చప్పట్లు కొట్టడము, ఆత్మలో నింపబడ్డము, ఇవన్నీ చూసినప్పుడు నాకు చాలా వింతగా అనిపించినది. వారిలో ఉన్న సంతోషం నేను చూశాను. వారికి పెద్ద గృహము లేదు, పెద్ద సంపాదన లేదు, కనీసం ఒక స్కూటర్ అయినా లేదు. అవన్నీ చూసినప్పుడు నేను అనుకున్నాను, వారిలో ఉన్న సంతోషం ఏమిటి? అప్పుడు వారు చెప్పారు, ఇది మనుషులు ఇచ్చే సంతోషం కాదు, ఇది పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వచ్చే సంతోషం. అప్పుడు నేను అడిగాను, ఈ పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది మనకు? అప్పుడు అన్నారు, ప్రార్థనలో కనిపెట్టాలి, దేవుని సన్నిధిలో కూర్చొని కనిపెట్టు, అప్పుడు దేవుడు నీకు కూడా పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఆ రోజు మొదలు పెట్టాను. 90వ సంవత్సరం నుండి 91వ సంవత్సరం వరకు, 91వ సంవత్సరం ఒక రోజు చాలా విచారముతో, వేదనతో, హృదయము నలిగిపోయి ఎవరో నన్ను గొడ్రాలన్న మాటను విని చాలా దుఃఖముతో రాత్రి అంతా దేవుని సన్నిధిలో ఏడవడం ప్రారంభించాను. ప్రభువా, నేను చాలా దుఃఖంతో ఉన్నాను, నాకు ఓదార్పు కావాలి, నన్ను ఓదార్చము, నాకు ఒక వాగ్దానం కావాలి. ఈ రోజు రాత్రి మీరు మాట్లాడకపోతే నేను ఈ మోకాల నుండి నేను అసలు లేవనని చెప్పి ఆ రాత్రి అంతా దేవుని సన్నిధిలో ఏడవడం ప్రారంభించాను. అప్పుడు మొట్టమొదటిసారి 91వ సంవత్సరము పరిశుద్ధాత్మ శక్తి నా మీదికి దిగి వచ్చినది. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మొదటి రోజు అన్య భాషల్లో మాట్లాడి దేవుణ్ణి స్తుతిస్తూ నేను గంతులు వేస్తూ ఉన్నప్పుడు మొదటిసారి ఒక స్వరం వినబడినది, నా కుమార్తె, మొదటి కొరింథీలో ఉన్న ఆ యొక్క పరిశుద్ధాత్మ వరమును నీకు ఇస్తానని. నేనన్నాను, ప్రభువు, నేను పరిశుద్ధాత్మ అడగలేదు, నాకు కావాల్సింది, నాకు ఒక బిడ్డ లేదని నేను ఏడుస్తున్నాను. అప్పుడు వెంటనే ఒక స్వరం వినబడినది, నీవు బైబుల్ తెరిచి కీర్తన 113:9 చదువు అని. 113:9 తీసి చదివాను. గొడ్రాలను సంతోషగల తల్లిగా చేతుననే వాగ్దానం చదివినప్పుడు అది మొదటిసారి నాకు వచ్చిన సంతోషం ఏమిటంటే, దేవుడు నాతో మాట్లాడినాడు. గాడ్ స్పోక్ టు మీ. ఈ పరిశుద్ధాత్మ అంటే నిజమైనది. ఆ పరిశుద్ధాత్మ నా శరీరంలో వచ్చిన ఆ కదలికలో ఆ రోజు డాక్టర్స్ చెప్పిన ఆటంకాలంతా తొలగిపోయినది. హల్లెలూయా. వారంగంలో ఉన్న అన్ని డాక్టర్స్ చేయి విడిచిపెట్టేశారు, ఇంకా సంతానమే కలుగదని అన్నారు. ఇంకా కొందరు ప్రార్థన చేస్తున్న వారు అన్నారు, అప్పుడు చేసిన చేతబడి, పెళ్ళైనప్పుడు చేసిన చేతబడి, ఇంకా ఎప్పుడు ఈమెకి సంతానం కలగదు, అపవాది గర్భమును నాశనం చేసి సంకెళ్లతో బంధించాడని. అప్పుడు నేను వాక్యం చదువుతూ అనుకున్నాను, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? అపవాదికి అంత శక్తి ఉంటే, నేను అడిగాను, దేవునితో అడిగాను, లార్డ్, ఇఫ్ ద డెవిల్ ఇస్ సో పవర్ఫుల్, వై షుడ్ ఐ వర్షిప్ యూ? దేవుణ్ణి అడిగాను, ప్రభువా, అపవాదికి అంత శక్తి ఉంటే నేనెందుకు యేసుని నేను ఆరాధించడం? ఆ రోజు ప్రార్థన చేశాను, ప్రభువా, మీరు అపవాదిని సిలువలో జయించినది నిజమైతే, మీరు నా దేవుడైతే, ఈ రోజు నాకు విడుదల కావాలి. ఎప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నా మీద దిగి వచ్చినదో ఆ రోజు విడుదల, ఆ రోజు సంతోషం, ఆ రోజు మొదటిగా నేను దేవుని స్వరంను విన్నాను. ఆ 91వ సంవత్సరం నుండి ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరం అండి? 21 సంవత్సరం దాటింది. ఏ డాక్టర్స్ అసాధ్యం అని చెప్పారో ఆ రోజు అది సాధ్యమైందండి. కరెక్ట్గా నెక్స్ట్ సంవత్సరంలో 92వ సంవత్సరంలో ఈ కుమార్తె జన్మించినది, పెద్ద పాప మసి ఏంజల్ ఈ కుమార్తె. కానీ చూడండి, మనుషులు అసాధ్యం అన్నారు, ప్రార్థన చేస్తున్న వారు కూడా చేతబడి మంత్రము, ఆ శక్తి ఈ శక్తి అన్నారు. నేను అడిగిందంతా ఒకటే, నా దేవుడు సజీవుడైన దేవుడైతే, నాతో మాట్లాడే దేవుడైతే ఈ రోజు నాతో మాట్లాడాలి. ఈ రోజు, రేపు కాదు ప్రభువా, ఈ రోజు నాతో మాట్లాడము. ఆ రోజు 2 వాగ్దానములు ప్రభు నాకు ఇచ్చారు. ఒకటి, నిన్ను సంతోషగల తల్లిగా చేతును. ఇదే వాక్యం ఇంగ్లీష్లో రాయబడి ఉంది, ఐ మేక్ ద బారన్ ఉమన్ ఏ మదర్ ఆఫ్ చిల్డ్రన్. చిల్డ్రన్ అనే మాట నేను ఒకరోజు ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, చిల్డ్రన్ అనే మాట ఒకటి కాదు అంటే. నేను లెక్క పెట్టడం ప్రారంభించాను, 1, 2, 3. నాకు పిల్లలంటే చాలా ఆశ. నేను అన్నాను, ప్రభు అయితే 3. ఎన్ని అండి? 3. నాకు 3 కావాలి ప్రభువా.
అదే రీతిగా తర్వాత కూడా కొన్ని ఆటంకాలు వచ్చినను. 94వ సంవత్సరం రెండవదిగా ఒక కుమారుడు, ఈమెకు ముందు రెండండి, ఈమె తర్వాత ఒక కుమారుడు మరల చనిపోయాడు. అప్పుడు కూడా అన్నారు అన్ని ఛాన్స్ అయిపోయింది, ఇంకా అస్సలే సాధ్యం కాదని. కానీ 96వ సంవత్సరం దేవుని సన్నిధిలో, అప్పటి వరకు నేను దేవునిలో బాగా ఎదిగినాను, వాక్యంలో ఎదిగాను, దేవుని స్వరం ఎలా వినడం అని నాకు తెలుసు. ఒక రోజు ఆ రీతిగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెడుచు ఉన్నప్పుడు ఆ రోజు మరల పరిశుద్ధాత్మ శక్తి నా మీద బలంగా దిగి వచ్చినది. అప్పుడు ప్రభు నాతో మాట్లాడారు, అమ్మా నువ్వు ఇన్ని సంవత్సరం నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు బిడ్డ కావాలి, నాకు ఈ ఆశీర్వాదం కావాలి కావాలి కావాలని అడుగుచున్నావు, కానీ నాకేం కావాలని ఎప్పుడైనా అది అడిగినావా? నేను అడిగాను, ప్రభువా మీకేం కావాలి? అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు నాకు కావాలి, ఐ వాంట్ యూ, నువ్వు నాకు కావాలి. నాకు అప్పుడు అది అర్థం కాలేదు, నువ్వు కావాలంటే ఏమిటి? అప్పుడు నాకు తెలియకుండానే నాలో ఉన్న ఆత్మ ప్రేరేపణను బట్టి నేను ప్రార్థించాను, ప్రభువా నాకు 2 కుమారులు చనిపోయారు, మీరు నిజమైన దేవుడిగా నాకు ఒక కుమార్ని మాత్రం ఇస్తే నేను నీ సేవను చేస్తాను, ఐల్ డూ యువర్ మినిస్ట్రీ లార్డ్, నీ సేవను నేను చేస్తాను. ఆ రోజు కొరకు దేవుడు కనిపెట్టినాడేమో అద్భుతమైన రీతిగా. ఇప్పుడు వరకు ఇండియాలో ఎవరికి 4వ సిజరీన్ చేయనే లేదు. అంత ఛాన్స్ అంతా అయిపోయి డాక్టర్ ఇంకా అంతే అయిపోయిందని చెప్పిన తర్వాత ఆ రోజు దేవుని అభిషేకం నా మీద మరల బలంగా దిగి వచ్చింది. అదే రోజు నుండి కరెక్ట్గా నెక్స్ట్ సంవత్సరంలో 97లో ఒక కుమార్ని ప్రభు ఇచ్చినాడు. 4వ ఆపరేషన్లో 6వ కాన్పులో. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కానీ ఆయన కావాల్సింది ఏమిటి? మనం సాధారణంగా క్రైస్తవులు చాలా వరకు మనం అనుకుంటాం, దేవుని ఎందుకు వెతకడం, దేవుని ఎందుకు వెతకడం. ఈ చిన్న పిల్లల ప్రార్థన, నేను రోజు నా పిల్లలతో కలిసి కూర్చొని ప్రార్థన చేస్తానండి. ఫస్ట్ ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు వాళ్ళు ఎలా ప్రార్థించారంటే, ఇప్పుడు కాదు, ఇప్పుడు 3 ఆత్మలో నింపబడ్డారు, 3 మంచిగా ప్రార్థన చేస్తున్నారు. వారు ఎలా ప్రార్థన చేస్తారంటే, అప్పా డాడీ మాకు పెన్సిల్ కావాలి. పిల్లలు ఎలా ప్రార్థన చేస్తారండి, నాకు మంచి పెన్సిల్ కావాలి, నాకు మంచి పెన్ను కావాలి, నాకు మంచి స్వీట్స్ కావాలి, మా డాడీ మమ్మీ మాకు క్రిస్మస్కి మంచి బట్టలు కొనివ్వాలి. చిన్న పిల్లల ప్రార్థన అది. కానీ దేవుళ్ళు ఎదుగుచూ ఉన్నప్పుడు నేను సడన్గా ఈ మధ్య నా పిల్లలకు ఒక ప్రార్థన స్పిరిట్ వచ్చేసింది. నేను సడన్గా చాలా అలసిపోయారు, 3 కూడా చదివి నేను అన్నాను కుమార్నితో, నువ్వు ప్రార్థన చేయి అని ప్రార్థన చేయడం ప్రారంభించా. మేము కూడా ఈయన ఏం ప్రార్థన చేస్తారో అని డల్గా నేను, పెద్ద పాప, 2వ పాప అందరూ వింటున్నాం. సడన్గా మా మైండ్ స్ట్రక్ అయిపోయింది. ఎందుకు తెలుసా? ఆయన చక్కగా ప్రార్థన చేశాడండి, చక్కగా ఆత్మలో నింపబడి ప్రార్థన చేసిన తర్వాత అంటున్నాడు, మమ్మీ నేను కంట్రోల్ చేయకపోతున్నాను, నా చెయ్యి కాలంతా వణుకుతుంది, నాకు ఎలాగో ఉందని. నేను అన్నాను, నీ గొంతు కానీ నీకున్న ఆత్మ కానీ వర్షిప్ లీడర్ కాదు, నువ్వు మాత్రం ప్రసంగిస్తే ప్రపంచాన్ని నువ్వు కదిలిస్తావని చెప్పినాను. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ మనం దేవుని వెతకడం ఎందుకు అనుకుంటున్నారు? ఒకవేళ చిన్నపిల్లల్లాగా నాకు ప్రభువా అది కావాలి ఇది కావాలంటే, ఏదో మన దేవుడు మీకు ఏదో ఇస్తున్న దేవుడు మాత్రం కాదు, ఆయనకు కావాల్సినది ఏదో ఒకటి ఉంది. ఆయనకేం కావాలండి? ఆయనకు మీరు కావాలి, ఆయనకు మీరు కావాలి. ఏం కావాలి? మీ సమయం కావాలి. మీరు ఆయనతో సమయంను గడపడం ఆయనకు కావాలి, ఆయనతో మాట్లాడడం ఆయనకు కావాలి. ఆయన మీ యొక్క ఫెలోషిప్ని ఆయన కోరుకుంటారు. ఫెలోషిప్ అంటే ఆదాము అవ్వను సృష్టించిన దేవుడు ఎందుకు వారిని సృష్టించారు అనుకుంటున్నారు? కొందరు అంటారు ఆరాధన కోసం సృష్టించాడు. ఆరాధన కోసం సృష్టించలేదు. ఎందుకు? ఆరాధించడానికి కోట్ల కొలది దేవదూతలు పరలోకంలో 24 గంటలు కూడా పరిశుద్ధుడు 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 అని ఆ దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నారండి. ఆరాధనకి ఆయనకి ఏదైనా కొదువు ఉందా? ఏమీ లేదు. కానీ తన పోలిక చొప్పున, తన వలే నేను ఏ రీతిగా నాకు బిడ్డలు కావాలని ఆశించినానో అదే రీతిగా దేవునికి సహవాసం చేయడానికి, ఆయనతో సమయం గడపడానికి, ఆయనతో మాట్లాడడానికి ఆయనకు కుమారులు అవసరం. ఆయన కుమారులు అవసరం. అందుకే మానవుని సృష్టించినాడు. మానవుని సృష్టించి ఏం చేశాడు? వాక్యంలో మనం చూస్తున్నాం, ఏదైనా తోటలో వారితో కలిసి ఆయన సంచరించినాడు, వారితో ఆయన మాట్లాడినాడు, ఆయనే వారిని వెతుకొని వచ్చారు సమయం వచ్చినప్పుడు. కానీ మనుషులు పాపం చేసినప్పుడు దేవుని ఎదురు నుండి పారిపోయారని మనం చూస్తున్నాం. ఆ రోజు పారిపోవడం ప్రారంభించిన మానవులు ఈ రోజు వరకు పారిపోతూనే ఉన్నారు. ఎక్కడికి? లోకం వైపు,
నేను, నా చదువు, నా సంపాదన, నాకు అది కావాలి, ఇది కావాలి. కొన్నిసార్లు నేను ఆలోచిస్తాను, మనుషులు మనం ఎలా జీవిస్తామంటే, కొన్నిసార్లు కొందరు మాట్లాడితే వారు ఉదయం నుండి రాత్రి వరకు ఆ ల్యాండ్ కొనాలి, ఈ ల్యాండ్ కొనాలి, ఆ బిల్డింగ్ కొనాలి, అక్కడ కట్టాలి, ఇక్కడ కట్టాలి. ఇంకా కొందరు చూస్తే ఎప్పుడు వారి శరీరం గురించే బాధగా ఉంటుంది. నా శరీరము, నా శరీరము, నా శరీరము, నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇదే ఉంటుంది కొందరికి. అంటే దేనిలో మీ హృదయం ఉందో అక్కడ మీ సొమ్ము అక్కడ ఉంటుంది. అంటే ఒకవేళ ఈ లోకంలో వారిని చూస్తూ, కొందరిని చూస్తూ, వారి మాటలను చూస్తూ నేను అనుకుంటాను, మనం ఎలా జీవిస్తున్నాం ఈ భూమిలో అంటే ఏదో శాశ్వతంగా ఇది ఇంకేదో 1000 సంవత్సరాలు జీవిస్తున్నట్లు. ఎన్ని రోజులు జీవిస్తారండి ఎవరికైనా తెలుసా? ఇప్పుడు వస్తూ కార్లో మా డ్రైవర్తో అదే మాట్లాడుకుంటూ వచ్చాను. పోయిన నెల వరకు చాలా మంచిగా మా పెళ్ళప్పటి నుండి మా దగ్గర పనిచేసిన ఒక స్టాఫ్, బ్రదర్ జడ్సన్ గారు వయసే ఉంటుంది ఆయనకు, పెళ్లి చూపుకు మా ఇంటికి వచ్చారు, తమిళనాడుకు 2000 కిలోమీటర్ వచ్చారు. ఆ వ్యక్తి సడన్ గా అప్పుడే పోయి మధ్యాహ్నం పోయి నా ఫోన్ బిల్ కట్టాడు. మధ్యాహ్నం ఫోన్ బిల్ కట్టి నాతో మాట్లాడుతున్నప్పుడు, సిస్టర్ మీ బిల్లు ఇప్పుడే కట్టానండి. నేను అడిగాను, మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగాను. ఇప్పుడేనండి తలనొప్పి అని హాస్పిటల్కి వచ్చాను, బీపీ రైజ్ అయింది. నేను అడిగాను, ఎంత ఉంది మీకు బీపీ? అమ్మ 140 ఉంది. నేనన్నాను, ఏం కాదు బ్రదర్, 140 బీపీకి ఏం కాదు. ఎంత చూడండి, ఒక నెల కూడా కాలేదు ఆయన చనిపోయాడు. బీపీ ఎక్కువైపోయి బ్రెయిన్లో పోయి క్లాట్ అయిపోయి. అప్పుడే అనుకున్నా, నేను చెప్పుకుంటూ వచ్చాను ఈరోజు, ఇంకా ఆయన చనిపోయాడని కూడా నాకు ఆలోచించడం కష్టంగా ఉంది. ఈయన చనిపోయాడా అంటే మన జీవితంలో మనం చాలా వరకు మన శరీరం కోసం మనం ఎక్కువ ప్రయాసపడుతూనే ఉంటాం. కానీ ఒకటి మాత్రం మనుషులు తెలుసుకుంటే, దిస్ లైఫ్ ఇస్ టెంపరరీ. ఏంటండి టెంపరరీ అంటే కొన్ని రోజులు మాత్రమే. ఈ గుడారం అనేది, అందుకే బైబిల్లో చూస్తున్నాం, ఆ మంచి సమరుడి ఆ యొక్క ఉపమానం ఆయన చెప్పుచున్నప్పుడు యేసు అంటున్నాడు, ఆ మనిషిని తీసుకుపోయి పూటగూళ్ళవాని దగ్గర విడిచిపెట్టాడని. అంటే బైబిల్ ఉన్న ఆ మాట ఈ రోజు చెప్పాలంటే సాధారణంగా హోటల్ అని చెప్పొచ్చండి. హోటల్ అంటే నేను చాలా దేశాలు తిరిగి ఉన్నాను. యుఏఈ దేశాల్లో హోటల్స్ చాలా బాగుంటుంది. సముద్రం లోపల కూడా హోటల్ ఉందండి దుబాయ్లో, అల్ బురుజ్ అంటారు దాన్ని. ఒక రోజుకు కిరాయి తక్కువ కిరాయి 50,000. ఒక సామాన్య సూట్ రూమ్ తీసుకోవాలంటే 2 లక్షలు. అంటే మేము కట్టి ఎప్పుడు తీసుకోలేదు. ఒక పెద్ద షిప్ కంపెనీ ఓనర్, నేను అయ్యగారు అక్కడ పోయినప్పుడు 2 రోజులు మీటింగ్ అయిపోయిన తర్వాతనే మేము అక్కడ దుబాయ్లో ఉన్నామని తెలిసింది. కొన్ని చర్చెస్లో మాట్లాడి బయలుదేరుతున్న రోజు ఆయనకు ఫోన్ చేసినాం. ఆయన మా హోటల్కి వచ్చారు. వెంటనే అన్నారు, మీ టికెట్ అంతా క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేసి మీరు కనీసం సిస్టర్ మీరు ఇద్దరు ఈ సముద్రం లోపల కట్టబడిన ఈ ఒక హోటల్లో మీరు ఉండాలి. ఆ లోపల మీరు నడుస్తున్నప్పుడే మీ చుట్టూ పెద్ద పెద్ద తిమింగలము చేపలంతా తిరిగి రావడం ఆ గ్లాస్ పైన మీరు చూడొచ్చని ఆయన అన్నీ చెప్తున్నప్పుడు అయ్యగారు కూడా ఆశ వచ్చింది, ఒక రోజు ఉంది 2 రోజు ఉండి పోదామా. నేను చెప్పాను, అక్కడ పిల్లలతో వస్తానని చెప్పేసాను ఇంటికి. నేను వెంటనే అన్నాను, ఈ హోటల్లో 1 రోజు ఉన్నా 2 రోజు ఉన్నా ఇది నా శాశ్వతమైన ఇల్లు కాదు. నా నిజమైన ఇల్లు ఎక్కడ ఉంది? వరంగల్లో ఉంది. ఆ ఇంట్లో పోయి ఆ మంచంలో పడుకుంటేనే నాకు సమాధానమైన నిద్ర వస్తుంది. ఆ ఇంటికి ఆ హోటల్కి ఉన్న వ్యత్యాసం చెప్పాను. చూడండి, అది ఖరీదు ఎంత అయినా కూడా అది నా సొంతము కాదు. ఏది నా సొంతం? వారంగల్లో ఉన్న ఇల్లు నా సొంతం. అదే రీతిగా మీ శరీరం గురించి చెప్పుచున్నాను. మీ శరీరము ఏ ఇల్లు అని మీకు తెలుసు. నేను చెప్పాను, దేవుని ఆత్మ నివసిస్తే దేవుని ఇల్లు, అపవాది నివసిస్తే అపవాది యొక్క గూడారము. ఎవరు నివసించినా ఈ ఇంటి ఒక నివాసం అనేది శాశ్వతమైన గూడారము కాదు. ఒకరోజు ఏం చేయాలి? ఒకరోజు తప్పకుండా ఈ గూడారంను విడిచిపెట్టి మనం ఎక్కడికి పోవాలి? పోతే యేసును అంగీకరిస్తే పరలోకానికి వెళ్ళాలి, లేదా నరకానికి వెళ్ళాలి. చాలా వరకు మనం ఈ శరీరం చూసుకుంటూ, ఈ శరీరం కొరకు ఏం తినాలి, ఏం కొనాలి, ఏం ధరించాలి, ఏంటండి ఏం చెయ్యాలి, ఇవే మనం ఎక్కువ ఆలోచిస్తూ ఇది ఒక కిరాయి ఇల్లు అనేది మనం మర్చిపోతున్నాం. మన నిజమైన ఇల్లు ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది.
అందుకే యేసు మార్తతో మాట్లాడుచున్నప్పుడు, నువ్వు ఈ అనేకమైన పనిని పెట్టుకొనుట చేత నీకు విచారము, నీకు తొందరపాటు నీకు కలిగి ఉంది అని చెప్పి ఆమెను చూసి మాట్లాడుచున్నారు. ఈరోజు చాలా మందికి విసుగు, చాలా మందికి చింత, చాలా మందికి అప్పుల బాధ. ఇవన్నిటిని బట్టి దేవుడు మీకు ఇచ్చిన ఒక కుటుంబ జీవితం కానీ, దేవుడికి ఇచ్చిన మీ పిల్లలు కానీ వారితో ఆనందించలేకపోతున్నారు, మీ జీవితంలో మీరు అనుభవించలేకపోతున్నారు, దేవునిలో సంతోషించలేకపోతున్నారు. కారణం ఎందుకంటే విసుగు, చింత, తొందరపాటు, విచారము. అందుకే వాక్యంలో చూస్తున్నాం, సామెతలు 12 అధ్యాయంలో 25వ వచనంలో రాయబడి ఉంది, ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగు చెయ్యును. హృదయంలో విచారం వచ్చినప్పుడు దేన్ని కృంగ చేస్తుందంట? హృదయాన్ని కృంగ చేస్తుంది. ఈ రోజుల్లో మీరు ఎప్పుడైనా డాక్టర్స్ దగ్గర పోయి, అయ్యా మాకు హృదయంలో బాధ ఉంది, మా గుండెలో బాధ ఉంది అని చెప్పండి, మా గుండెలో నొప్పి ఉంది అని చెప్పండి, ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ ఒక ప్రశ్న అడుగుతారు, ఏమ్మా ఇంట్లో గొడవ పడి వచ్చారా, మీకు ఏదైనా స్ట్రెస్ ఉందా అని అడుగుతారు. స్ట్రెస్ ఏంటంటే ఒత్తిడి ఉందా, ఏదైనా ప్రెషర్ ఉందా, అప్పుల బాధ ఉందా, మీరు సరిగా నిద్రపోతారా? కొన్ని సంవత్సరాల క్రితం నేను బాగా మీటింగ్స్లో తిరిగి విదేశాలు పోయి అటు ఇటు వచ్చినప్పుడు ఆ టైమింగ్ మారిపోతుందండి. ఇప్పుడు అమెరికా పోయి వస్తే 2 రోజులు నిద్ర పట్టదు, ఎందుకంటే అక్కడ ఉదయం ఉన్నప్పుడు ఇక్కడ రాత్రి ఉంటుంది, ఇక్కడ రాత్రి ఉంటే అక్కడ ఉదయం ఉంటుంది. ప్రయాణం 15 గంటల సేపు ముగించి ఇక్కడ వస్తే నాకు నిద్ర పట్టలేదు కొన్ని రోజులు. చాలా కష్టమైంది, చాలా విసుకొచ్చి నాకే డౌట్ వచ్చింది, కొంచెం నొప్పి అయినట్టు ఉందని చెప్పి ఒక డాక్టర్ దగ్గర పోయినాను వరంగల్లో. ఆయన నన్ను పైనుండి కింద, ఇప్పుడు కాదండి కొన్ని సంవత్సరాల క్రితం నన్ను చూశారు, ఈమె బాగానే ఉంది కదా. వెంటనే మీ మేడం మీ వయసు ఎంత అని అడిగారు. వయసు చెప్పాను. ఇంకా హార్ట్ అటాక్ వచ్చే వయసు కాదని అనుకున్నాడేమో. మెల్లగా నన్ను చూసి అడిగారు, మీరు మంచిగా నిద్రపోతారా? నేను అన్నాను, అవునండి నిద్రపోతాను. వెంటనే అడిగారు, ఇంట్లో ఏదైనా మీకు సమస్యనా, ఏదైనా గొడవనా? నేను అన్నాను, లేదు కదా మా ఇంట్లో ఏ సమస్య గొడవ లేదు అని చెప్పాను. వెంటనే అన్నారు, మీకు ఏదైనా స్ట్రెస్ ఉందా? నేను అన్నాను, నాకు ఏ స్ట్రెస్ లేదు, నవ్వుకుంటూనే చెప్పాను. నన్ను చూసుకుంటూ ఏమనుకున్నాడో కొన్ని టాబ్లెట్స్ రాశారు. నేను అడిగాను, డాక్టర్ నాకు కొంచెం మెడిసిన్స్ తెలుసు కనుక అడిగాను, డాక్టర్ దీనిలో ఏదైనా సెడేటివ్ ఉందా, అంటే నిద్ర వచ్చే మత్తు ఏదైనా ఉందా దీనిలో అని. ఆయన అన్నాడు, ఏం లేదండి, మీరు ఉదయం ఒకటి వేసుకోండి, సాయంత్రం. సరైన ఇచ్చారు కదా అని ఇంట్లో పోయి వేసుకుంటే ఉదయం అంతా నిద్రపోయాను, రాత్రి అంతా నిద్రపోయాను, ఎప్పుడు నిద్రపోయానో ఎప్పుడు లేచాను. తర్వాత అనుకున్నాను శుక్రవారం నాకు మీటింగ్ ఉంది. నేను అనుకున్నాను ఈ టాబ్లెట్స్ నేను వేసుకుంటుంటే ఇంకా నేను సేవ అయితే చేయాలి. అన్నీ తీసుకుపోయి చెత్త డబ్బాలో వేసి చివరికి కూర్చున్నాను దేవుని సన్నిధిలో. నేను అన్నాను, ప్రభువా నాకు ఈ టాబ్లెట్స్తో ఈ సెడేషన్ ఇచ్చే ఈ పిల్స్ నేను వాడితే నేను తప్పకుండా పరిచర్య చేయలేనని దేవుని సన్నిధిలో కూర్చొని 99వ సంవత్సరంలో ఏం అలవాటు చేసుకున్నానో అదే ప్రకారం దేవునిలో ఆరాధించడం ప్రారంభించాను. ఆ రోజు ఆ రీతిగా ఆరాధించి అప్పుడు వస్తున్న టైర్డ్ ఉంది చూడండి, అప్పుడు వస్తున్న సమాధానం ఉంది చూడండి, లోకం ఇవ్వలేని ఒక సమాధానం. చిన్న పిల్లలాగా పడుకొని నిద్రపోవడం ప్రారంభించాను. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితంలో కూడా ఒకవేళ ఈ లోకంలో ఉన్న విచారం, ఇక్కడ రాయబడింది, ఒకని హృదయంలో ఉన్న విచారము దాన్ని కృంగు చేయను అని రాయబడి ఉంది. ఇంకా విలాపవాక్యం 3వ అధ్యాయం 33లో రాయబడి ఉంది, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధ అయినను కలుగ చేయడు. ఇక్కడ ఏమని రాయబడి ఉంది, మనుషులకు కలుగుచున్న విచారము కానీ, మనుషులకు వస్తున్న ఏ బాధ అయినను కానీ అది దేవుని వలన కలిగినది కాదు, దేవుడు వలన వాళ్ళు కలిగినది కాదు. ఓ ప్రభువా మాకు ఎందుకు ప్రభువా ఈ అప్పుల బాధను ఇచ్చినావు? ఏ దేవుడు వచ్చి అప్పు తీసుకొని మీకు ఇచ్చాడా? మీరే అప్పు తీసుకున్నారు. ఎందుకు అప్పు తీసుకున్నారు? తొందరపాటు వచ్చింది. ఓ త్వరగా ధనవంతుడు అయిపోవాలి, లేదా పెద్ద బిల్డింగ్ కట్టాలి, లేదా పెద్ద కారు కొనాలి. ఏదో ఒక మనుషుల హృదయంలో వస్తున్న ఆశను బట్టి మనుషులకు ఏమొస్తుంది? అప్పుల బాధ వస్తుంది. ఒకరోజు ఒక తల్లి మాట్లాడుతూ అన్నది, సిస్టర్ నేను నా భర్త ఇద్దరు గవర్నమెంట్లో పని చేసినాం, చిన్న పని చేసినాం సిస్టర్, మాకు చాలా అప్పులు ఉన్నాయండి, మా కోసం ప్రార్థన చేయండి.
మాకు నిద్ర పట్టడం లేదు, టెన్షన్ అవుతుంది, బీపీ అవుతుంది. సెకండ్ సాటర్డే మీటింగ్లో మధ్యన టీ బ్రేక్ ఉంటుంది, ఆ టైంలో వచ్చి నన్ను కలిశారు. నేను వారి ఇద్దరిని చూసి అడిగాను, మీరు ఒక సామాన్య జాబ్ చేస్తున్నారు, మీకు ఎందుకంటే ఇంత టెన్షన్, ఇంత బీపీ, ఇంత అప్పుల బాధ ఎలా వచ్చింది? వారు అన్నారు, సిస్టర్ మాకు స్తోమత లేదు, ఆయనను మా కుమారునికి చాలా అప్పు చేసి విదేశంలో చదివించాలన్న ఆశతో ఈయనను విదేశానికి పంపించినాం. మేము అనుకున్న విదేశం పోయి సంపాదించి మాకు బాగా తిరిగి ఇస్తాడు, అప్పులంతా తీరుద్దామని అనుకున్నాం. అది జరగలేదు. అక్కడ పోయిన తర్వాత అక్కడ ఉన్న దేశంలో ఉన్న ఒక ఆమెను ఆయన పెళ్లి చేసుకున్నాడు, మాకు ఏం పంపించలేదు అన్నారు. ఇంకా అన్నారు, ఇంకా అది మాత్రం కాకుండా కుమార్తె పెళ్లి చేయాలనుకున్నాం, బాగా ధనవంతునికి ఇచ్చి పెళ్లి చేయాలని బాగా అప్పు చేసి ఒక పెద్ద కుటుంబంలో మేము పెళ్లి చేసి ఇచ్చినాం. ఇప్పుడు మాకు సహాయం చేయడానికి ఎవరు లేరు, మేము బాధపడుచున్నాం అంటే నేను వెంటనే వారితో చెప్పాను, మా తమిళ్లో ఒక సామెత ఉంది, ఏమిటంటే వెరలకు తగుందమ్మా మోదిరం, వెరలకు తగుందమ్మారి వీకం అంటారు. అంటే మన చేతికి ఉంగరం వేసుకున్నారు అనుకోండి, నేను వేసుకుంటలేదు, వేసుకున్న వారు చూసుకోండి. ఒకవేళ పెద్ద సైజు ఉంగరం వేశారనుకోండి, ఏమవుతుంది? చేతిలో ఉంటుందా? ఊడిపోతుంది. లేదా బాగా టైట్గా వేసుకుంటే ఒకవేళ వ్రేళ్ళని కట్ చేయవలసి వస్తుంది, అంటే తీయాలంటే. సో ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఉంగరం వేసుకోవచ్చా వేసుకోకూడదు అని ఈ అంశం కాదు, అదంతా శరీరం. మీరు వేసుకున్నా వేసుకోకపోయినా, మీరు ఏం ధరించినా ఏం ధరించకపోయినా, అవన్నీ ఈ లోకంలో నశించిపోయేది. మీరు ఏం తింటున్నారు, ఏం త్రాగుతున్నారు, ఏం ధరిస్తున్నారు, ఈ లోకంలో ఏం అనుభవిస్తున్నారు, అంతా కూడా ఈ భూమిలోనే నశించిపోయేది. దీన్ని బట్టి ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. పౌలు అంటున్న మాట నేను చెప్తున్నాను. కానీ ఏది ముఖ్యం, ఏది ముఖ్యం? ఆమెతో మాట్లాడుతున్నప్పుడు అన్నాను, అమ్మ మీరే మీకు ఏం చేసుకున్నారు తొందరపాట్లో, ఎందుకంటే దేవుడు మమ్మల్ని చేయి విడిచిపెట్టారు. నేనన్నాను, దేవుడు చెప్పలేదు కదా, అక్కడ వాక్యంలో రాయబడిన రీతిగా నరులకు విచారమైనను బాధైనను దేవుడు కలుగ చేయడు. వారే వారి సొంత ఆలోచనలో ప్రయాసంలో అప్పులు తెచ్చుకొని, కానీ ఏదో ఒక రకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ. మిమ్మల్ని అడిగితే మీకేం బాధ, ఆ బాధకు కారణం ఏమిటో ఆలోచించి చూడండి, లోతు ప్రారంభం నుండి చూడండి, ఏదో ఒక రీతిగా మనమే కారణంగా ఉంటాం. ఇక్కడ రాయబడిన రీతిగా దేవుడు ఎవరికి కూడా ఆయన బాధను కలుగచేయడు అని రాయబడి ఉంది. ఈ మార్త గురించి చెప్పినట్లుగా ఈ ఒక్క మాటనే ప్రభు నాతో మాట్లాడు. ఆమె అనేకమైన పని పెట్టుకొనుట చేత, పెట్టుకొనడం వేరే, ఉండడము వేరే. కానీ అది పెట్టుకొని మనమే చేసుకుంటున్నప్పుడు అది తప్పకుండా బాధగానే రాయబడి ఉంది. అందుకే మనం అనేక యేసు ఉపదేశంను మనం చూస్తే, మత్తయి సువార్తలైన చెప్పుచున్న మాట 6వ అధ్యాయం 25 నుండి 34 వరకు ఆయన అంటున్న మాట, మనుషులు ఉన్న ప్రయాసం, వారు పడుచున్న ఆలోచన ఏమిటంటే ఏమి తిందాము, ఏమి త్రాగుదామని చింతపడుచున్నారని. ఆ చింత ఎటువంటిదంట, అవన్నీ శరీరం గురించి అక్కడ రాయబడి ఉంది. ఏం ధరించుదాం, ఇవన్నీ కూడా శరీరంను తృప్తిపరిచేది, జీవితంను తృప్తిపరిచేది. ఇంకా రాయబడి ఉంది, దాని గురించి చింతపడకుడి. అది ఎవరు చింతపడతారంట? అక్కడే రాయబడి ఉంది 31లో, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇప్పుడు మనకు తెలుసా తెలియదు. ఇప్పుడు నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఆలోచించాను, ఎవరైనా పోయి తండ్రి దగ్గర పోయి, తండ్రి డిసెంబర్ 1వ తారీఖు వచ్చేసింది, డిసెంబర్ వస్తే అందరికి ఏంటండి బాధ? నేను ఉదయమే లేస్తున్నా, నాకు చాలా టెక్స్ట్ వస్తుంది, బైబిల్ రెఫరెన్స్ అని వస్తుంది. దానిలో ఒక టెక్స్ట్ వచ్చింది, సిస్టర్ హ్యాపీ క్రిస్మస్ అని. నేను అనుకున్నాను, ఏంటి డిసెంబర్ 1 హ్యాపీ క్రిస్మస్సా? డిసెంబర్ 1వ తారీఖు ప్రారంభిస్తే 31వ తారీఖు వరకు క్రిస్మసే. కానీ క్రిస్మస్ వచ్చిందంటే, ఒక ఉదాహరణ కొరకు మీకు చెప్తున్నాను, ఒక చిన్న కుమారుడు పోయి తండ్రిని చూసి, ఓ డాడీ, ఈ సంవత్సరంలో మాకు బట్టలు మీరు ఎలా కొంటారు, మీకు కష్టం ఉంది కదా, ఎక్కడి నుండి కొంటారు, ఏదైనా కూర్చొని చర్చిస్తారా? ఒక నిజమైన కుటుంబంలో, ఇప్పుడు నాకు 3 పిల్లలు ఉన్నారు, నేను కూడా నా పిల్లలకు బట్టలు కొంటాను, అన్నీ చేస్తాను. అయితే వారు వచ్చి, మమ్మీ మాకు బట్టలు కొంటారా లేదా అని